కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్యజలతిం వందే రంగరామానుజం మునిం. అందరికీ దాసోహం. శ్రీ 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 త్రిదండి శ్రీ రంగరామానుజీయ స్వామి వారు అందించిన రచనల్ని మనం చదువుకుంటున్నాం. పరమాత్మ, దేవుళ్ళు, మనము అనేటువంటి శ్రీకోశాన్ని వివిధ దర్శనాలు, మతాలు గురించిన ప్రాథమికమైనటువంటి జ్ఞానాన్ని మనకి అందిస్తున్నారు మన ఆచార్యులు. తాము ప్రత్యక్షంగా లభింపచేసుకున్నటువంటి సాక్షాత్కార వైభవాన్ని కూడా నిన్నటి రోజున మనకి చాలా చక్కగా తెలియచేశారు. స్వామి పరమాత్మ అనుగ్రహం కావాలి సాక్షాత్కారం పొందాలి అంటే, అలాగే ఒక ఆచార్యుల ఉపదేశం కూడా మనకి ఉండాలి అని తెలియచేశారు. ఎంత ఒక క్రమ పద్ధతిలో ఒక స్టెప్ వైజ్గా మనకి ఆ దర్శనం అంటే ఏంటనేది చెప్పారు. ఈ అనేక మతాలన్నీ కూడా ఇప్పటి వరకు స్థిరంగా ఇన్ని వేల సంవత్సరాల తర్వాత కూడా ఉన్నాయి అంటే అవి ఎంత మూలబలం కలిగినవో తెలుస్తోంది అని చెప్పారు. ఇలా స్థిరంగా అంటే కొంచెం బలంగా ఉన్నటువంటి మతాలన్నిటిలో సాంఖ్యం కూడా ఒకటి అని చెప్తున్నారు. సాంఖ్యం అంటే కపిల మహర్షి చెప్పినటువంటి సిద్ధాంతం. కాపిలం అని కూడా దీనికి పేరు అని చెప్పారు. ఎన్నో రకాల మతాలు ఉన్నాయి. అవి చెప్పే కామన్గా ఉండేటువంటి కొన్ని విషయాలు ఉంటాయి కదా. అబద్ధం ఆడకూడదు, మంచి పనులే చేయాలి, ఇతరులను బాధ పెట్టకూడదు అని మనసులో ఉన్నా, ఇవి పాటించాలి అని మనసులో ఉన్నా ఆ ప్రకారం మనం నడవలేకపోతున్నాం. మనం అనుసరించేటువంటి మతం లేదా దర్శనం మన చేత ఈ అనుష్ఠానాన్ని బలవంతంగా అయినా చేయించాలి. సత్యం వద, ధర్మం చర అనేటువంటి ఈ కామన్ అనుష్ఠానం ఏదైతే ఉందో, ఈ అనుష్ఠానాన్ని మనం ఎంచుకున్నటువంటి మతం మన చేత ఏదో విధంగా చేయించగలగాలి. ఆ శక్తిని మనకి ప్రసాదించగలగాలి. అప్పుడే మనకి ఆ మతం వలన ప్రయోజనం ఉంటుంది. కపిల మహర్షి సిద్ధాంతాన్ని చెప్తూ పురుషోత్తం గారు, ఈయన సిద్ధాంతం ప్రకారం రెండే తత్వాలు, ఒకటి ప్రకృతి, రెండు పురుషుడు, అంతే అని చెప్పారు. ఈ 24 తత్వాలు ఉన్నాయని, ఈ 24 తత్వాలే మూలం అని చెప్తూ, జగత్తంతా కూడా కార్యము, ఈ కనిపిస్తున్న వస్తువులన్నీ కూడా కార్యమే కనుక దీనికి ఒక కారణం ఉండాలి. ఈ జగత్తును పుట్టించడానికి తగినటువంటి లక్షణాలన్నీ కూడా ఆ కారణంలో ఉండాలి అంటూ చెప్పారు. ప్రకృతి, వికృతి అంటే ఏంటో కూడా తెలుసుకున్నారు. 24 తత్వాలు ఏంటో కూడా చెప్పారు. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు. అలాగే వాటిని ఎలా గ్రహిస్తున్నాం మనము అంటే కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం, ఇక్కడికి 10. అలాగే వాక్, పాణి, పాదము, పాయువు, ఉపస్థ అని ఇంకో 5 తత్వాలు ఉన్నాయని, పృథివీ, అప్పు, తేజస్సు, వాయువు, ఆకాశం అనే 5 తత్వాలు ఉన్నాయని, ఇక్కడికి 20 అయినాయి. ఈ 20 తత్వాలతో పాటు మనస్సు 21. అహంకారం అనే వాటిలోంచి ఇవన్నీ పుట్టాయి కాబట్టి అహంకారం అనేది ఒక తత్వం, మహత్ అనేది ఒక తత్వం, ప్రకృతి అనేది ఒక తత్వం. ఇలా 24 తత్వాలని చెప్పారు. జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5, పంచభూతాలు, తన్మాత్రలు 5, ప్రకృతి, మహత్, అహంకారం, మనస్సు, మొత్తం 24. తన్మాత్రలు అంటే ఏంటి అడిగారు. ఏం చెప్తున్నారు పురుషోత్తం గారు తెలుసుకుందాం. శబ్ద, స్పర్శ, రూప, రసగంధముల నుండే ఆకాశం, వాయువు, అగ్ని, అప్పు, భూమి పుట్టాయి అని అంటూ ఉంటారు. అందుచేత ఈ 5 భూతాలకి ఇవి సూక్ష్మ రూపాలన్నమాట. ఈ సూక్ష్మ రూపాలని తన్మాత్రలు అని అంటారు. ఇక్కడ ఓ తమాషా కనిపిస్తోందో సుబ్రహ్మణ్యం, గమనించావా అన్నారు రఘురామయ్య గారు. ఆకాశానికి శబ్దం ఒక్కటే గుణం, వాయువుకు శబ్దం, స్పర్శ రెండూ ఉన్నాయి. అగ్నికి శబ్దం, స్పర్శ, రూపం కూడా ఉన్నాయి. అప్పుకి
శబ్దం, స్పర్శ, రూపం, రుచి కూడా ఉన్నాయి. భూమికి మొత్తం 5 ఉన్నాయి కదూ. అవునా పురుషోత్తం గారు, నేను రైటేనా అని అడిగారు. అవును, అవి ఒకదానిలోంచి ఇంకొకటి పుట్టాయి కనుక అలా ఆ గుణాలు క్యుములేటివ్గా ఉంటాయి. పురుషోత్తం గారు కారణం చెప్పారు. ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాప, అద్య పృథివీ అని అంటారండి. అవధారి గారు ప్రమాణంతో సహా చెప్పారు. అయితే వీరి సిద్ధాంతంలో తమాషా ఏమంటే ఈ 24 తత్వాల్లో దేనికి కూడా తెలివి లేదు. అన్ని అచేతనాలే, తమంత తాము ఏమీ చేయలేవు. అయితే మరి ఎలా మార్పు చెందుతాయి? పురుషుని వలన. పురుషుడు అంటే ఆత్మ, పురుషుడు అంటే మగవాడు అని అర్థం తీసుకోకూడదు. స్త్రీల్లో అయినా, జంతువుల్లో అయినా, పక్షుల్లో అయినా, చెట్లలో అయినా ఉండే ఏ ఆత్మనైనా పురుషుడు అనే అంటారు. ఈ పురుషుణ్ణి యొక్క సాన్నిధ్యం వలన ప్రకృతి వికరిస్తుంది, అంటే మార్పు చెందుతుంది. ఈ పురుషుడు ఒక్కడేనా? కొంతమంది బ్రతికుండగానే కొంతమంది చనిపోవడం, కొంతమంది సుఖాలు అనుభవిస్తూ ఉంటే మరి కొంతమంది దుఃఖాలు అనుభవించడం చూస్తున్నాం కనుక ఆత్మ ఒక్కటే అని అనకూడదు. ఇది అనేకం, అంటే పురుషులు అనేకులు. తమాషా ఏమంటే ఈ పురుషుడు వికరించడు, అంటే మార్పు చెందడు, అలా ఉంటాడంతే. ప్రకృతి ఉన్నది అంటే అర్థం ఉంది. ఈ కనిపించే ప్రపంచమంతా ఉంది కనుక దీనికి మూల వస్తువు ఒకటి కావాలి కనుక అది ప్రకృతి అన్నారు. బాగానే ఉంది, కానీ పురుషుడు ఉన్నాడని ఎలా తెలుస్తుంది? లేడనుకోండి. ఈ ప్రకృతి అంతా ఎందుకు ఇలా మారడం? ఎవరికోసం ఇదంతా? అడవి కాచిన వెన్నెల్లా అయిపోకుండా ఉండడమా అని అర్థమా? అలా వృధా అయిపోకుండా ఈ ప్రపంచము, వస్తువులు ఇవన్నీ వృధా అయిపోకుండా వాటిని అనుభవించడానికి, అంటే భోగించడానికి పురుషుడు కావాలి. పురుషుడు ప్రకృతిని అనుభవిస్తే సుఖాన్ని దుఃఖాన్ని పొందుతాడు కదా. సుఖం వచ్చినప్పుడు ఒకలా, దుఃఖం వచ్చినప్పుడు ఒకలా అవుతూ ఉంటే మరి పురుషుడు కూడా మారిపోయినట్లేగా, అంటే వికరించినట్లేగా. ఇందాక పురుషుడు నిర్వికారుడు అన్నారు. పురుషోత్తం గారికి సంతోషం వేసింది. క్రమంగా వీరందరూ దర్శన శాస్త్రాన్ని ఎలా చదవాలో, ఎలా అర్థం చేసుకోవాలో తెలుసుకుని సరియైన ప్రశ్నలు వేస్తున్నందుకు తన శ్రమ వృధా అయిపోవడం లేదులే అని అనుకున్నారు. ప్రకృతి తనంత తాను మారదు, పురుషుడు నిర్వికారుడు. మరెలాగా? ఈ రెండింటికి లింకు బుద్ధి. మహత్ అనే తత్వాల్లో చెప్పుకున్నాం చూసారా, దాని వలన వస్తుంది ఈ బుద్ధి అనేది. అయస్కాంతం దగ్గర ఇనుప ముక్క ఉన్నప్పుడు ఆ ఇనుప ముక్కలో అది వరకు లేని కదలిక ఎలా కనబడుతుందో అలా పురుషుని సన్నిధిలో ప్రకృతి వికారాన్ని పొందుతుంది. అంటే ఏమవుతుంది సరిగ్గా? జ్ఞాపకం ఉందా? మొదట్లోనే మనం సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని 3 ఉంటాయని చెప్పుకున్నాం. గుణాలంటే మంచివాడు, నల్లవాడు అనే గుణాలని ఇక్కడ అర్థం కాదని త్రాళ్ళు అని చెప్పారు, గుర్తుంది. గుణాలంటే త్రాళ్ళు, దారాలు అని కూడా అర్థం. ప్రకృతి అంటే సత్వ, రజస్, తమో గుణాల 3 కలయిక. అంటే వస్త్రం అంటే ఏమిటి? నిలువు దారాలు, అడ్డదారాలు కలిపి నేసిన నేత. అంతకు మించి వస్త్రం అనేది ఇంకెక్కడైనా ఉందా? లేదు. నిలువు దారాలు, అడ్డదారాలు ఇప్పేస్తే మరి వస్త్రం కనిపించదు. అలాగే జడ అంటే ఏమిటి? జుత్తుని 3 పాయలుగా తీసి అల్లితే జడ అంటారు. 3 పాయలు విప్పేస్తే మరి జడేది? అలా సత్వ, రజస్, తమస్సులు అల్లుకుపోయి ఉంటేనే ప్రకృతి. అవి తప్ప ఇంకేమీ లేవు. ప్రకృతిలో ఈ 3 సమపాళ్లలో ఉంటాయి. అందుకే అది వికరించదు, మార్పు చెందదు. ఈ సత్వరజస్తమో గుణాలు ఉన్నాయని ఎలా తెలిసింది అసలు? చైత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు అనుకోండి. ఆయన భార్య ఆయనకి సుఖాన్ని కలిగిస్తుంది, సబతులకు దుఃఖాన్ని కలిగిస్తుంది. తనని ప్రేమించిన పరపురుషుడికి మోహాన్ని కలిగిస్తుంది. ఒకే స్త్రీ ఈ 3 ఎలా చేయగలుగుతోంది? ఇలాగే ఒక బంగారు నగ దొరికిందనుకోండి. దొరికిన వాడికి సంతోషాన్ని కలగజేస్తుంది, దొరకని వాడికి దుఃఖాన్ని కలిగిస్తుంది, అవసరం లేని వాడికి ఉపేక్ష చేత మోహాన్ని కలిగిస్తుంది. అంటే ప్రకృతిలో ఎక్కడ ఎప్పుడు చూసినా ఈ 3 పనుల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుందన్నమాట. సుఖాన్ని, దుఃఖాన్ని, మోహాన్ని కలిగించేవి పనులు.
ఇలా కొన్ని తేడాల్ని కనిపెట్టి ఆ విధంగా సుఖ దుఃఖ మోహాలను కలుగజేసే వాటికి సత్వ రజస్ తమో గుణాలు అని పేరు పెట్టారు. గుణాలు అని ఎందుకన్నారంటే త్రాళ్లలా ఇవి బంధిస్తాయి కనుక. సుఖమో దుఃఖమో మోహమో కలగగానే తత్సంబంధమైన కర్మలు చేయడం, ఆ ఫలితం కోసం మళ్ళీ జన్మ, ఇలా బందీ అవుతాడు కనుక వీటిని గుణాలు అన్నారు. ఇదివరకు చెప్పుకున్నాం ఇది. ఈ ప్రపంచంలో ఈ గుణాలు 3 కనిపిస్తున్నాయి కనుక మర్రి చెట్టు లక్షణాలు మర్రి విత్తనంలో ఉండాలని ఎలా సిద్ధాంతం చేశామో అలాగే ఈ ప్రపంచానికి మూల కారణమైన ప్రగతిలో కూడా ఈ సత్వ రజస్తమో గుణాలు ఉంటాయి, ఉండి తీరాలి అని నిర్ణయించారు. అంతేనా? రఘురామయ్య గారు అడిగారు. అవును, సరిగ్గా అంతే. అయితే ఇవి సమస్థితిలో ఉంటాయి ప్రకృతిలో. ఇప్పుడు అయస్కాంతం ఇనుప ముక్క ఉదాహరణతో చెప్పుకున్నట్లుగా ప్రకృతి పురుషుని సన్నిధిలోకి వచ్చేసరికి వికారం చెందుతుంది, మార్పు చెందుతుంది. ప్రకృతి అంటే సత్వ రజస్తమో గుణాలే. ప్రకృతి మార్పు చెందడం అంటే ఇవి 3 సమస్థితిలోంచి ఎక్కువ తక్కువలుగా మారిపోతాయా? అలా మారగానే ప్రకృతిలోంచి మహత్ అనేది పుడుతుంది. ఇది బుద్ధితత్వము. ఇలా బుద్ధితత్వం రావడం ఏమిటి? ఆ పురుషుడు తన ప్రతిబింబాన్ని ఈ బుద్ధితో చూస్తాడు. ప్రతిబింబాన్ని చూడడం ఏంటి? ఇదేమైనా అర్థమా? అలాంటిదేను. మనని మనం అద్దంలో చూసుకున్నప్పుడు కనిపించే ప్రతిబింబం యథార్థం కాదుగా. మనం వచ్చి నిలబడితే తానుంది, మనం లేకపోతే తను లేదు. ఓ పిచ్చివాడు అలా అనుకోడు. మరేమనుకుంటాడు? ఇంకొకరు వచ్చి ఉన్నారు అని అనుకుంటాడు. ఆ ప్రతిబింబాన్నే కొడతాడు, తిడతాడు. అవన్నీ ఆ ప్రతిబింబము కూడా రిపీట్ చేస్తుందిగా. అలా చేస్తూ ఉంటే బాబోయ్, ఈయనెవరో నన్నేదో చేస్తున్నారు అని అరుస్తాడు. లేని వ్యక్తి ఉన్నాడని, లేని గుణాలు ఉన్నాయని ఊహించుకుంటాడు. అలాగే బుద్ధితత్వమైన మహత్తు బయలుదేరగానే పురుషుడు సత్వరజస్తమో గుణాల ప్రభావం వలన బుద్ధిలో ప్రతిబింబించి తనను తాను మర్చిపోయి, అంటే తాను నిర్వికారుడు అని మర్చిపోయి ఈ ప్రకృతి అంతా నా కోసమే ఉంది, నేను భోగించడానికే అని అనుకుంటాడు. ఆయన అలా అనుకోగానే బుద్ధితత్వం నుండి అంటే మహత్ నుంచి అహంకారం బయలుదేరుతుంది. అందులో మళ్ళీ చూసుకుంటాడు తనని ఆ పురుషుడు. నేను నేను అనిపిస్తుందది నేనున్నాను అన్న భావన రాగానే అహంకారంలోంచి ఇక మనస్సు మొదలైన ఇంద్రియాలు, తన్మాత్రలు, పంచభూతాలు అన్నీ బిలబలా తయారైపోయి ఈ జగత్తంతా తయారవగానే తాను ఇందులో ఒకడైపోయి వీటితో తయారైన శరీరమే తాను అని అనుకుని భోగిస్తూ సుఖదుఖముల బారిన పడి కర్మ చేసి అనుభవించి జన్మలెత్తి దుఃఖముల్లో పడి కొట్టుకుని పోతున్నాడు. ఇది తత్వము అన్నారు కపిల మహర్షి. అబ్బా, ఎలా చెప్పారో! అక్కడక్కడ బౌద్ధపు వాసనలు ఉన్నాయి కానీ తీరు మాత్రం వేరు. వారికంతా శూన్యం. వీరికి ప్రకృతి పురుషుడు యథార్థమే. సరే, ఈ పురుషుడు ఎలాంటి దుఃఖాన్ని అనుభవిస్తున్నాడట? శరీరానికి వ్యాధులు వస్తున్నాయి, మనసుకి సంతాపం కలుగుతోంది. ఈ రెండూ ఒక రకమైన దుఃఖం. పాములు, పులులు, దొంగలు, హంతకులు వీరి వలన కలిగేది ఇంకో విధమైన దుఃఖం. అగ్ని ప్రమాదాలు, అతివృష్టి, తుఫాన్లు ఇదో రకమైన దుఃఖం. దాందే ఉంది, వైద్యం చేసుకుంటే వ్యాధులు పోతాయి. ఆయుధాలతో పాములు వగైరాల వల్ల వచ్చే దుఃఖం పోగొట్టుకోవచ్చు. కాలువలు, ఆనకట్టలు ఉంటే అతివృష్టి అనావృష్టి ఏమీ చేయలేవు. నిజమే, ఈ ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాల నివారణకి ఇవి ఉపాయాలే. కానీ తాత్కాలికంగానే ఉపాయాలు. శాశ్వత ఉపాయం కావాలి. అదెలా ఉంటుంది? అసలు దుఃఖం ఎందుకు వచ్చింది? మూల కారణం ఆలోచిస్తే తనను తాను బుద్ధిలో చూసుకున్నాడు మొదలు. అందువలన అది మానేసి ఉంటే దుఃఖమే లేదుగా. ఎగ్జాక్ట్లీ, తాను వేరు ప్రకృతి వేరు అని మరిచిపోయినందువలననే. ఉదాహరణకి స్వచ్ఛమైన స్ఫటికం దగ్గర మందార పువ్వు పెడితే ఆ స్ఫటికం ఎర్రగా కనిపించినట్లుగా తాను ప్రకృతిని అనుభవిస్తున్నాడు, దుఃఖం తెచ్చుకుంటున్నాడు. మందార పువ్వు తీసేసినట్టు ప్రకృతి కన్నా తాను వేరు అని అనుసంధించామంటే ఇక దుఃఖం లేదు కనుక అదే మోక్షం. అప్పుడు ప్రకృతి ఏమీ ఎదురు తిరగదా? అసలు ప్రకృతి పురుషుడు కలిసి ప్రపంచాన్ని ఎలా సృష్టించారో జ్ఞాపకం తెచ్చుకోండి. గుడ్డివాడు కుంటివాడు కలిసినట్టు.
కుంటివాడు గుడ్డివాడి భుజాల మీద ఎక్కి మార్గం చూపిస్తూ ఉంటే ఇద్దరికీ కదలిక సాధ్యమైంది. అలాగే నిష్క్రియము నిర్వికారుడు కలిసే క్రియతో కూడిన వికారాలే ఇవన్నీ. ఒకరు తప్పుకుంటే ఇంకొకరికి గతే లేదుగా. అంత సులభమా? ఒక స్త్రీకి బాగా అలవాటు పడిన పురుషుడు ఒకానొక సందర్భంలో ఆమె వేశ్య అని, కుటిలమైందని తెలుసుకోగానే మరి ఆ స్త్రీకి అతనిని ప్రలోభ పెట్టడం ఎలా సాధ్యం కాదో అలాగే ఇక్కడ కూడాను మోక్షానికి అదే ఉపాయం. వేదాన్ని నమ్ముతారు కదా వీరు. అందులో భగవంతుడు సర్వేశ్వరుడు అనే పదాలున్నాయిగా. ఆయన అవసరం లేదా మరి మోక్షానికి? ఎందుకు? ఆయన ప్రయోజనం ఏముంది? మరి ప్రకృతి పురుషుడు ఎలా వచ్చారు మరి? వారు అనాది భగవంతుడి నుండి వచ్చారేమో అని మీరంటే ఆ భగవంతుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మేము అడగాలి కదా. ఆయన అనాది అని మీరు అంటారు. అలా అనాది అయినవాడు పురుషుడేగా. అదే మేము అంటున్నాం, పురుషుడు ప్రకృతి అనాది అని. మీరనే పురుషుడు ప్రకృతి బంధంలో పడేవాడు కదా. భగవంతుడు ప్రకృతికి అతీతమైన వాడు, దానిని నియంత్రించేవాడు కాదా? కాదు. అలాంటి పురుషుడు ఉండే అవకాశం లేదు. ఉన్నాడనుకోండి, ఏం చేస్తాడు? ప్రకృతి వగైరాలు సృష్టించేస్తాడు అంటారు. ఎందుకు? ఏం ప్రయోజనాన్ని ఆశించి? ప్రయోజనం లేకుండా ఎవరూ చేయరుగా. ప్రయోజనం ఉన్నది అంటే సుఖదుఖాలు ఉన్నాయి, అంటే సత్వరజస్తమో గుణాలు ప్రవర్తించాయి, అంటే ప్రకృతి వశంలో వాడే. అందుచేత ప్రకృతికి అతీతమైన వాడు ఒకడున్నాడు అనడానికి వీల్లేదు. మరి వేదంలో వ్రాయబడిన భగవంతుడు, ఆయన లీలలు ఇవన్నీయో? ఇందాక మేము చెప్పినట్లుగా తాను వేరు ప్రకృతి వేరు అని అనుసంధానం చేసుకుని ప్రకృతి ప్రభావం నుంచి తప్పించుకున్న ఒక మహాపురుషుడిని గురించిన వర్ణనలు అవి. అంతే. వాటిని చదివి విని స్ఫూర్తి తెచ్చుకొని మనం కూడా ప్రకృతి ప్రభావం నుంచి తప్పించుకొని దుఃఖ నివారణ చేసుకోవాలి, అంతే. ప్రకృతి మార్పు చెందడానికి భగవంతుడి ఇచ్చ అక్కర్లేదా? తోడు వేస్తే కానీ పాలు పెరుగుగా మారవని నియమం ఉందా? వేయకపోయినా పెరుగు తయారైపోతుంది పాల నుంచి. అలాగే భగవంతుడు అవసరం లేదు ప్రకృతి మారడానికి. ఆ ప్రకృతి ఉంటే చాలు. పోనీ భగవంతుడు ఉన్నాడని అనుకుందాం. ఒకరిని దుఃఖంతోనూ ఒకరిని సుఖంతోనూ ఎందుకు సృష్టిస్తున్నాడు? పక్షపాతం అన్నమాట. అది ఎందువల్ల వచ్చింది? సత్వరజస్తమో గుణాల వలననే. అందుచేత అతడు ప్రకృతిలో వాడే. సకల విధాల ఈశ్వరుడు లేదా భగవంతుడనేవాడు లేనే లేడు. అతని అవసరం లేదు. మా ప్రధానం చాలు. ప్రధానం అంటే అన్ని మార్పులకి ప్రధానం కనుక ప్రకృతినే ప్రధానం అని అంటారు. ఉపనిషత్తుల్లోని పరమాత్మని కూడా వీరు అంగీకరించరా? వేదములవని ఉపనిషత్తులవని ముక్తి పొందిన ఆత్మ గురించో సిద్ధపురుషుల ఉపాసనా విధానాన్నో చెప్తాయి తప్ప కారణభూతమైన భగవంతుడని చెప్పవు. ప్రధానము అనే చెప్తాయి. బహుశ్యాం ప్రజాయేయేతి, అనేకముగా అగుదునుగాక అని భగవంతుడు సంకల్పించిన వేదవాక్యమో? అవధాని గారు అడిగారు. ఇది భగవంతుడు సంకల్పించాడని ఎవరన్నారు? ఆ వాక్యం ప్రధానం గురించే. ప్రధానం అచేతనం కదా, అలా అనుకోగలదా? ప్రధానం అనుకున్నదని శృతిలో ఉన్నది. కాలు ఒడ్డు పడిపోబోచున్నది అన్నాను నేను. అంటే కాలు ఒడ్డుకి తెలివి ఉండి పడిపోబోతోందని అర్థం. అలాగే ప్రధానం కూడా అనేకంగా అగుచున్నది అని అక్కడికి అర్థం, అంతే. ఇక అయితే రఘురామయ్య గారు ఏదో అనబోతుండగా పురుషోత్తం గారు మధ్యలోనే అందుకొని అన్నారు, అయితే లేదు గీతే లేదు, అట్టే మాట్లాడితే బంధము లేదు పునర్జన్మ లేదు, ఏమీ లేవు. ముక్తి చెందవలసిన వారు అంతకన్నా లేరు. స్వభావము చేత వారు శుద్ధులయ్యి పొరపాటున తాము మలినములని అనుకుంటున్నప్పుడు ఇక ఎవరికి ముక్తి? అద్దం మీద మచ్చ ఉంది. ఆ అద్దంలో చూసుకుంటున్న వారికి అది అద్దం మీదదే అని తెలియక తమ ముఖం మీదనే ఉందనుకుని దానిని తొలగించుకోవడానికి తన శరీరం మీద ఆయింట్మెంట్ రాసుకుంటే ఎలాగో అలా అన్నమాట. తాను అద్దం ముందు నుంచి లేచిపోతే మచ్చ పోనే పోయిందని తెలుసుకోవడమే మార్గం. అలా పురుషుడు ప్రకృతి దగ్గర నుంచి తొలగిపోతే మోక్షం. సరిపోయిందా ఉదాహరణ అన్నయ్య గారు? అడిగారు శకుంతలమ్మ గారు. ఎంతైనా ఆడవాళ్ళు కనుక డ్రెస్సింగ్ టేబుల్ ఉదాహరణ చటుక్కున తోచడం న్యాయమే. శకుంతలమ్మ గారి వైపు చూడనైనా చూడకుండానే అన్నారు రఘురామయ్య గారు. అందరూ నవ్వారు.
ఆ ఉదాహరణ ఇంచుమించు సరిపోతుందమ్మా అని ఆమెతో అని, ఇక లేద్దాం చాలా ఆలస్యమైంది అంటూ అందరినీ బయలుదేరదీశారు పురుషోత్తం గారు. ఇక్కడికి 7 అధ్యాయాలు పూర్తయినాయి. 8వ అధ్యాయం ప్రారంభించుకుంటున్నాం. ఏంటమ్మమ్మ గీస్తున్నావు ముగ్గులా? వెనుక నుంచి వచ్చి భుజాల మీద నుంచి తొంగి చూస్తూ వీపు మీద వాలి అడిగింది వినీత. అబ్బా ఉండు, కదల్చుకు తప్పొస్తుంది, లేకపోతే వంకరపోతుంది మందలించినట్టుగా అన్నారు శకుంతలమ్మ గారు. ఏంటో చెప్పమ్మమ్మ మళ్ళా అడిగింది వినీత అక్కడున్న పెన్సిలు స్కేలు కదుపుతూ. కదల్చొద్దన్నానా అంటూనే వివరించారు శకుంతలమ్మ గారు. మన పురుషోత్తం తాతగారు రోజు చెప్తున్నారు కదే, ఆ విషయాలన్నీ చటుక్కున అర్థం అవడానికి వీలుగా గ్రాఫుల్లో వేస్తున్నాను. ఇవి చూసామనుకో సిద్ధాంతం అంతా చదువుకోని అవసరం లేకుండా చటుక్కున గుర్తుకొస్తుంది. ఒకళ్ళకి చెప్పవచ్చు. పురుషోత్తం తాతగారికి అందరికీ ఇవి చూపిస్తావా? ఎందుకు, నా కోసమే వేసుకుంటున్నాను. నేనేం నీలా వేసిన ప్రతి బొమ్మ అందరికీ చూపించి గొప్పలు పోను. నాకు ఏం గొప్పలు లేవు, నా బొమ్మలేం ఎవరికి గొప్ప కోసం చూపించలేదు ఎప్పుడు అంటూ కాస్త అలిగి దూరంగా జరిగి రోషంగా చూస్తూ అమ్మమ్మ వేసిన అభాండానికి ప్రతీకార చర్య ప్రకటించింది వెంటనే. ఉండు చెప్తాను, నీ బొమ్మలన్నీ నేనే తాతగారికి బాబాయ్కి మాస్టర్కి అందరికీ చూపించేస్తాను. నీకేం దొరకనిస్తాను ఏంటి, నేను ఎక్కడో దాచేస్తానుగా, నీకు చెప్పనుగా, అంతే పని అన్నారు శకుంతలమ్మ గారు ఆటలుగా. ఎలా ఒకలా పట్టుకుంటాను, నాకేం తెలీదా ఇంట్లో ఎక్కడే ఉన్నాయో అని వినీత అంటుండగానే శకుంతలమ్మ గారు, ఇదిగో చూడు, ఈ మాటలకేం కానీ తాతగారు ఇంకా నిద్రపోతున్నట్టున్నారు, కాస్త లేపు, మళ్ళీ అందరూ వచ్చే టైం అయింది, వాళ్ళు వచ్చేసరికి నిద్రపోతుంటే బాగుండదు అన్నారు. తాతయ్య గారు లేవండి అని అరుచుకుంటూ వెళ్ళింది వినీత. శకుంతలమ్మ గారు గ్రాఫ్లన్నీ పూర్తి చేసి తృప్తిగా చూసుకుని లోపల సర్ది వచ్చేసరికి 4 రానే వచ్చారు. అందరూ కూర్చుని అల్పాహారాలు అవుతూ ఉండగా సడన్గా పురుషోత్తం తాతగారు, ఇదిగో అమ్మమ్మ వేసిన గ్రాఫ్ బొమ్మలు అంటూ కాగితాల కట్ట తెచ్చి టీపాయ్ మీద దబేల్మని పడేసి చప్పట్లు కొడుతూ గెంతుతూ అమ్మమ్మ వైపు చూసింది గర్వంగా. ఏయ్ ఏంటా పని, చూసుకో ఏం చేస్తానో, ఇలాతే ఆ కాగితాలు అంటూ పురుషోత్తం గారి చెయ్యి టీపాయ్ మీద పడేలోగా కాగితాల్ని కంగారుగా లాగి వెనక్కి దాచేసుకున్నారు శకుంతలమ్మ గారు. ఏంట ఈ గొడవ, ఏంటా కాగితాలు అని అడిగారు రఘురామయ్య గారు ఇద్దరిని. ఏం లేదండి, చిన్నపిల్ల కదా అని ఊరుకుంటుంటే మరీ అల్లరి సుత్తమించిపోతోంది అన్నారు శకుంతలమ్మ గారు కోపంగా వినీతను చూస్తూ. నేను చెప్పనా తాతయ్య, పురుషోత్తం తాతగారు చెప్తున్నవన్నీ గ్రాఫుల బొమ్మల్లో వ్రాసింది అమ్మమ్మ. నాకు తెలియకుండా దాస్తానంది, కానీ నేను కనిపెట్టేశానులే అంది వినీత అమ్మమ్మ కోపాన్ని లక్ష్య పెట్టకుండా. అలాగా అమ్మ, ఏది చూద్దాం అడిగారు పురుషోత్తం గారు. చిన్నపిల్ల ఏదో అంటోంది, ఇందులో ఏం విశేషం లేదు అంటూ సిగ్గుపడ్డారు శకుంతలమ్మ గారు. ఇచ్చే ప్రయత్నం చేయలే సరికదా ప్రక్కనున్న బీరువా సొరుగులో కాగితాల కట్టని దోపబోయినారు. అదిగో పెద్దవారు అడుగుతున్నప్పుడు మొండితనం చేయకూడదు మందలించారు రఘురామయ్య గారు. అయిష్టంగానే తీసి పురుషోత్తం గారికి అందించారు ఆ కాగితాల కట్టని. తప్పులుంటాయి అన్నయ్య గారు, చెప్పండి సర్దుకుంటాను అంటూ. చూడనీయండమ్మా అంటూ చూసి, అబ్బాయి ఎంత చక్కగా విస్తృతంగా ఉన్నాయో, మీలో ఇంత అవగాహన శక్తి, తిరిగి దాన్ని ప్రకటించగల సామర్థ్యం ఉన్నాయని నాకు తెలియదమ్మా, చూడండి అందరూ అని అందరికీ ఇచ్చారు. చాలా బిడియంగా ఉంది శకుంతలమ్మ గారికి. తప్పనిసరి పరిస్థితి మరి. ఎంతవరకు చదువుకున్నారమ్మా మీరు అడిగారు పురుషోత్తం గారు. ఏదో వానాకాలం చదువు దాటవేశారు శకుంతలమ్మ గారు భర్త వైపు చూసి రహస్యంగా. చెప్తే జాగ్రత్త అన్నట్లు ఓ మారు కంటి సేగలు, చెప్పవద్దని బ్రతిమలాడుతూ ఓ మారు చేతి సేగలు చేస్తూ. డాక్టర్ నూనె ఇవేమీ వినడం లేదు, గమనించడమూ లేదు. వింటే ఈ పాటికి ఆ బోళా మనిషి నోట్లో విషయం దాగేదే కాదు. సీరియస్గా గ్రాఫులు చూస్తున్నారు. అందరి దృష్టి అటే ఉంది. ఇలా గ్రాఫులన్నీ కూడా చాలా చక్కగా చార్వాకుల అభిప్రాయాలు అయితేనేమి, సాంప్రదాయక అభిప్రాయాలని, బౌద్ధుల అభిప్రాయాలని, బౌద్ధ ప్రధాన శాఖల మోక్ష మార్గములు, ఇలా జైనుల అభిప్రాయాలు, ఇవన్నీ కూడా సాంఖ్యుల అభిప్రాయం వరకు కూడా గ్రాఫుల రూపంలో చూపించారు శకుంతలమ్మ గారు వీరందరికీ కూడా. దర్శన శాస్త్రాలు ప్రారంభమైన తర్వాత ఇంతవరకు ఇలా గ్రాఫులుగా ఎవరూ నాకు తెలిసి చిత్రీకరించలేదు. శకుంతలమ్మ గారు గ్రేట్ అంటూ పురుషోత్తం గారు తెగ మెచ్చుకున్నారు మనస్సులో. అదే మాట మెల్లగా అవధాని గారితో కూడా అన్నారు. అంతా విని సంతోషించారు. వినీత, వాళ్ళు ఆ కాగితాలు చూసేలోపుగా పాలు తాగుదుగానరా అని పిలిచారు శకుంతలమ్మ గారు. కడుపు నిండుగా ఉందమ్మమ్మ,
అయినా ఇప్పుడు పాలేంటి రోజు ఇవ్వడం లేదుగా ఈ టైంలో. వినీతికి అర్థం కాలేదు. అది కాదమ్మా, యోగాసనాలు వేయిస్తున్నారన్నావు కదా స్కూల్లో, మరి బలంగా ఉండద్దా? రా తల్లి, నీరసం అయిపోతుంది మళ్ళా పిలిచారు శకుంతలమ్మ గారు. నాకేం నీరసం లేదు, నాకు వద్దు ఇప్పుడు గురిసింది వినీత. అమ్మా శకుంతలమ్మ గారు, కాగితాలు చూస్తూనే వారి సంభాషణ వింటున్న పురుషోత్తం గారు పిలిచారు. ఏమన్నయ్య గారు పలికారు ఆమె. యోగాసనాలు వేస్తే నీరసం రాదమ్మా, అందుకోసం ఎక్స్ట్రా ఫుడ్ అక్కర్లేదు అన్నారు. ఇంకా కొనసాగించబోతుండగానే, ఎక్సలెంట్ అత్తయ్య, కంగ్రాచ్యులేషన్స్, చాలా బాగా వేశావు, ఎంతైనా ఎకనామిక్స్ గోల్డ్ మెడలిస్టు కదా అంటూ రహస్యం బయట పెట్టేశారు డాక్టర్ నూనె. నీ మొహం అంటూ ఆ మాటలను పట్టించుకోనట్టు పురుషోత్తం గారి మిగిలిన వారి దృష్టి ఆ మాటల మీదకి రాకముందే గబగబా, యోగాసనాల గురించి మీరు చెప్తుంది నాకు అర్థం కావడం లేదు అన్నయ్య గారు అన్నారు శకుంతలమ్మ గారు. వ్యాయామానికి యోగాసనాలకి ఒక తేడా ఉందమ్మా. రెండూ శరీరాన్ని దృఢంగా ఉంచేవే, కంట్రోల్లో ఉంచేవే. అయినా వ్యాయామం అంటే కన్సంప్షన్ ఆఫ్ ఎనర్జీ, యోగాసనం అంటే కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇది తేడా అన్నారు పురుషోత్తం గారు. ఇంగ్లీష్ రానివాడు ఒకడున్నాడని పెద్దలు గమనించాలి, చేతులు జోడిస్తూ తమాషాగా అన్నారు శాస్త్రి గారు. ఏమనుకోకండి శాస్త్రి గారు, ఏదో అలవాటుగా వచ్చేసింది అంతే. అక్కడికి ప్రయత్నిస్తూనే ఉన్నాను అన్ని తెలుగు పదాలే వేయాలని అంటూ మళ్ళా వివరించారు తాను చెప్పిన విషయాన్ని. వ్యాయామం వలన శక్తి ఖర్చయి కండలు అవసరం లేని చోట కరిగి అవసరమైన చోట పెరుగుతాయి. అందుచేత శరీర శక్తిని ఖర్చు చేసేది వ్యాయామం. దానిని చేసేవారికి శక్తి సప్లై బాగా ఉండాలి, అంటే ఆహారం బాగా ఉండాలి. యోగాసనాల వలన శరీరం చక్కగా లొంగి అతి తక్కువ శక్తి ఖర్చుతో మెయింటైన్ అవ్వడం నేర్చుకుంటుంది. కండలు పెరగవు, అంటే ఎంత తక్కువ ఆహారంతో వీలైతే అంత తక్కువ ఆహారంతో జీవన కార్యకలాపాలకి ఏ లోటు లేకుండా జరిగేటట్లు చూసేవి యోగాసనాలు. అందుక మన వారన్నారు, రోజుకి ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి అని అన్నారు శాస్త్రి గారు. ఏది మళ్ళీ చెప్పండి. ఒకసారి అయితే యోగి, 2 సార్లు భోగి, 3 సార్లు రోగినా? రాసుకున్నారు రఘురామయ్య గారు. అసలు ఈ యోగాసనాలు ఎవరు కనిపెట్టారు, ఎందుకు కనిపెట్టారు? బోల్డంత ప్రచారం దీనికి ఈ రోజుల్లో అన్నారు డాక్టర్ నూనె. ఈ యోగాసనాల గురించి పురుషోత్తం గారు ఏం చెప్తున్నారో తర్వాత తెలుసుకుందాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్ కేశవ ఈశ్వరః కాంతిమత్యాం ప్రసూతాయ యతి రాజాయ మంగళం.